బ్యాక్ టు 30/60 విజయనగరంలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న జీఎస్టీ బిల్లు కారణంగా వాణిజ్య పనుల శాఖ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమ అసోసియేషన్తో చర్చించి ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తాము బిల్లుకు అడ్డు కాదన్న ఉద్యోగులు తమతో ముడిపడి ఉన్న జీఎస్టీ అమల్లోకి వస్తే వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల విధి విధానాలను స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం వాళ్ళు వేరే అగ్రిమెంట్ తీసుకొని ఉంటారు. అసలు అగ్రిమెంట్ ఎవడు అంటే అక్కడికి 100 రూపాయలు దాటిన ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నట్లు తెలిపిన అధికారులు ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గడచిన 24 గంటల్లో పూసపాటి రేగ 7 సెంటీమీటర్లు నమోదు కాగా చీపురుపల్లిలో 6, టెక్కలి, డెంకాడ, రణస్థలం, నెల్లిమర్లలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నుండి సౌత్ తమిళనాడు వరకు కోస్తా మీదుగా ఉన్న ద్రోణి ప్రభావం కింద రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో పూసపాటి రేగలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే చీపురుపల్లిలో 6 సెంటీమీటర్లు, టెక్కలి, డెంకాడ, రణస్థలం, నెల్లిమర్లలో 4 సెంటీమీటర్ల చొప్పున. కుండపోత వర్షాలతో విశాఖ జిల్లాలో జలాశయాలు నిండు కుండలా మారాయి. నిన్న కురిసిన వర్షాలకు జలాశయాల్లోకి వరద పోటెత్తింది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఉన్న డ్యాంలు పూర్తిగా నిండిపోయాయి. కళ్యాణలోవలోని వరాహపురి రిజర్వాయర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అలాగే మాడుగుల మండలం రాయపాలెం రిజర్వాయర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇటు కోరాంతో పాటు రైవాడ జలాశయాల నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడిచిపెడుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇంట్లో కాస్త తగ్గినప్పటికీ నీటి ప్రవాహం గణనీయంగానే ఉంది. డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగుల నీరు నిల్వ ఉంది. 1,05,000 క్యూసెక్ల ఇంట్లో వస్తోంది. 2 విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 80,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులను ఏమాత్రం పట్టించుకొని బీసీసీఐ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యానెల్ సూచించిన సంస్కరణలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఇది క్షమార్హం కాని తప్పిదమని సీరియస్ అయింది. బాధ్యతాయుతమైన బోర్డు నుంచి ఇలాంటి స్పందన ఏమాత్రం ఊహించలేదని అధికారుల తీరును తప్పుపట్టింది అత్యున్నత న్యాయస్థానం. బీసీసీఐలో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు జస్టిస్ లోథా కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన సంస్కరణలను అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయంటూ రకరకాల కారణాలు చెబుతూ ఇప్పటిదాకా కాలక్షేపం చేస్తోంది. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.